దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు ఎవరినైనా క్యాండిడేట్ పెట్టు. దమ్ముంటే ధైర్యం ఉంటే ఎవరైనా పెట్టు. మీరే ఉండండి స్వయంగా. మాముంటాడా అల్లు ఉంటాడా అని అడిగిన నేను. రా కొట్లాడదామని చెప్పిన, దిరులకు కొట్లాడదామని చెప్పిన. రాకపోగా వట్టి పోరని పెట్టింది వచ్చేస్తా. నేను అడుగుతున్నా, 2 గుంటల మనిషి 400 కోట్ల రూపాయలు ఎట్లా ఖర్చు పెట్టిండు? 2 గుంటల మనిషి 400 కోట్ల రూపాయల లిక్విడ్ క్యాష్ ఎట్లా ఖర్చు పెట్టిండు? 100 కోట్ల రూపాయలు దావతులు ఎట్లా ఇచ్చిండు? ఇవన్నీ ఎట్లా సాధ్యమైంది? ప్రజలు ఆలోచించుకోవాలి. ఎన్ని ఉత్తరాలు పుట్టించింది నాకు. ఒక ఉత్తరం ఇక ఇప్పుడు కొత్తది పెట్టింది. మళ్ళా ఈటల రాజేంద్ర గారు వివేక్ గారు కలిసి మళ్ళీ ఏమో చేస్తున్నాడు. ఒకటి మాత్రం బాగా నేను తెలంగాణ సమాజం గుర్తు చేయదలుచుకున్నాను. ఈటల రాజేంద్ర అంటాడు ఎప్పుడు పార్టీలు మారేటోడు కాదు. వాళ్ళు ఎల్లగొడితే నన్ను అక్కడ చేసుకున్న పార్టీ బీజేపీ పార్టీ. నేను పోలే. ఇవాళ మేము కమిట్మెంట్ కలిగిన సోల్జర్లాగా ఉంటున్నాం. సచ్చినా బతికినా ఒక పార్టీలో ఉంటే ఒక సిద్ధాంతం మీద ఉంటే అట్లా ఉండే బాపతోళ్ళం మేము గడియకొక గుణంతో లేకపోతే రోజుకొక ఆలోచనతో ఉండేవాళ్ళం కాదు. మేము 18.5 సంవత్సరాలు అక్కడ పనిచేసినాం. మేము 18.5 సంవత్సరాలు అనేక రకాల ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దిగమింగుకుంటూ పనిచేసినాం. ఎందుకంటే పార్టీ సోల్జర్లుగా పనిచేయాలి కాబట్టి. ఎల్ల కొడితే బయటకు వచ్చినాం. మేము వెళ్ళిపోలే. వాళ్ళు అంటున్నారు ఈటల రాజేంద్ర గారికి వెన్ను పోటు పడిచిండు, ఈటల రాజేంద్ర గారు మోసం చేసిండు అని చెప్పి. మోసం చేసింది కేసీఆర్, వెన్నుపోట పొడిచింది కేసీఆర్, బయటికి వెళ్ళగొట్టింది కేసీఆర్. మేము కాదు.